వెల్కమ్ బ్యాక్ టు బీఆర్కే న్యూస్ ఫర్ ద పీపుల్ డిబేట్. హెడ్లైన్స్ తర్వాత చూసాం. ఈరోజు డిస్కషన్లో మనకి ప్రధానంగా ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి జరిగినటువంటి స్టాంపెడ్ తొక్కిసలాటలో 6 భక్తుల మృతికి కారణం ఎవరు కారణం, ఎవరి మీద ఈ బ్లేమ్ వేయాలి? అయితే నిన్న చెప్పుకున్నాం, బేసిక్గా మొత్తం అందరిది తప్పే ఉంది. కేవలం ఒక్కళ్ళనంటే చప్పట్లు కొడితే ఒక చేత్తో చప్పట్లు కొట్టలేం కదా, 2 కలిస్తేనే ఆ తప్పు జరిగినట్టు, అంతే తప్ప ఇంకోటి ఏం కాదు. అయితే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి కూడా నిర్లక్ష్యం అనేది ఉంది. ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ అవ్వడం దగ్గర నుంచి లెవెల్ హైరార్కీ టాప్ లెవెల్ నుంచి కింద వరకు కూడా ఉంది అని చెప్పి నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఒప్పుకుని ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకున్నారు. 6 మీద బదిలీ వేటు పడింది, 2 సస్పెన్షన్స్తో సహా. మరి ఇంక తప్పెవరిది అని ఏ విధంగా మనం ఇప్పుడు మాట్లాడుకోవాలి అంటే, జరిగినటువంటి పొరపాటు తరువాత ఏమేం జరుగుతున్నాయి, ఎవరేం మాట్లాడుతున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, దీనికి ప్రధాన కారకులు ఎవరు అన్న దగ్గర ఇన్ఫర్మేషన్ని అటు ఇటు తిప్పుతూ రాజకీయం చేస్తున్నటువంటి వాళ్ళలో తప్పు ఎవరిది అని ఇక్కడ మాట్లాడుకోవాలి 100%. ఎందుకంటే నిన్న ముఖ్యమంత్రి పర్యటన కావచ్చు, వాళ్ళని పరామర్శించడం, అలాగే డిప్యూటీ సీఎం పర్యటన కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన కావచ్చు, వీటన్నిటినీ చూసినప్పుడు ఇక్కడ దీని మీద తప్పు ఎవరిది అని ప్రశ్నించాల్సి వస్తుంది రాజకీయ పరంగా. అలాగే ముఖ్యంగా వ్యవస్థకు సంబంధించి టీటీడీలో చూసుకున్నప్పుడు 3 పవర్ సెంటర్స్ మధ్యలో సమన్వయ లోపమే దీనికి ప్రధాన కారణం అని చెప్తున్నారు పై లెవెల్లో. కింద లెవెల్లో వచ్చేసరికి ఏదైతే అక్కడ జరిగిందో, ఆ పార్క్ దగ్గర, పద్మావతి పార్క్ దగ్గర జరిగిందో ఘటన, అక్కడ ఉన్నటువంటి ఎస్పీ ఆర్ డిఎస్పీ వీళ్ళది ప్రధానంగా, డిఎస్పీ రమణ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయనదే ప్రధానంగా తప్పు, నిర్లక్ష్యం. బ్యారికేడ్స్ పెడదాము, క్యూ లైన్ ఉంటుంది కాబట్టి బ్యారికేడ్స్ పెట్టి క్యూ లైన్లో మెల్లగా ఒక్కొక్కరిని పంపించి చేస్తే మిగతా అన్ని చోట్ల కూడా ఇదే చేసాం. కానీ ఇక్కడ మాత్రం అంటే నిర్లక్ష్యంగా ఇక్కడికి ఎవరు వస్తారులే, ఇక్కడ ఏం పర్వాలేదులే, మనం ఉన్నాగా మేనేజ్ చేద్దాం అనేటువంటి ఒక అత్యుత్సాహం కావచ్చు, అతి నమ్మకం కావచ్చు, నిన్న 6 ప్రాణాలు బలిగొంది. 33 మంది పైగా గాయపడ్డారు. గాయపడ్డ వాళ్ళు ఇప్పటికీ చికిత్స పొందుతున్నారు. వాళ్ళకి దర్శనాలు చేయించి ఇంటికి పంపించేది బాధ్యత కూడా వాళ్ళే ప్రభుత్వం తీసుకుంటోంది. 25 లక్షల రూపాయలు టీటీడీ తరఫు నుంచి నష్టపరిహారం చనిపోయిన ఒక్కొక్కళ్ళకి కూడా ఇప్పించేటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇవన్నీ చూస్తూ పైన మీ సమన్వయ లోపం వల్ల మేము తిట్లు తినాల్సి వస్తోంది అంటూ దయచేసి మమ్మల్ని క్షమించండి అంటూ ప్రజలకి క్షమాపణ చెప్పారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రథమ ముద్దాయి చంద్రబాబే అంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న చేసినటువంటి పర్యటన. ముఖ్యమంత్రి వెళ్ళినప్పుడేమో చుట్టుపక్కల కేవలం ఒక 6 నుంచి 5 మంది విత్ సెక్యూరిటీ తప్ప ఇంకెవరు లేరు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడు కూడా ఆయన చుట్టూ ఒక 5-6 తప్ప ఎక్కువగా లేరు. కానీ జగన్మోహన్ రెడ్డి హాస్పిటల్లోకి వెళ్తుంటే చెవిరెడ్డి దగ్గర నుంచి మొత్తం అందరూ దాదాపుగా 20, 30, 40 మందిని లోపలికి వేసుకొని, అది హాస్పిటల్ ఐసీయూ ఇంటిగ్రేటెడ్ కేర్ యూనిట్ అనుకున్నారా, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అనుకున్నారా, లేదంటే ఇష్టం వచ్చిన వాళ్ళందరూ రావాల్సినటువంటి కామన్ యూనిట్ అనుకున్నారా? ఏం చెప్పాలి? అంతంత మందిని వేసుకొని మందలాగా లోపలికి తీసుకెళ్తారా ఐసీయూలోకి పరామర్శించడానికి? ఆ మాత్రం చూసుకోవాలి కదా ఒక్కసారి. ప్రజలు చూస్తున్నారు అన్నటువంటిది లేకుండా ఏంటి ఈ విచిత్రమైన ప్రయత్నాలు లేదంటే కార్యక్రమాలు చేయడాలు అనుకోవచ్చు చాలామంది. ఏంటి పవన్ ఒక్క సైడే మాట్లాడుతున్నావా అంటే, లేదు, ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో తప్పుబట్టాం, నిర్వహణ లోపాలున్నాయి, గత ఎప్పుడూ లేదు ఇలా జరిగింది. అయినా 10 రోజుల పాటు దర్శనాలు పెట్టడం ఏమిటి, 10 చోట్ల కూపన్లు ఇస్తామని చెప్పి 1,20,000 కూపన్లు క్రియేట్ చేశాము, అంతమందికి ఇస్తామని చెప్పడం ఏమిటి? ఇచ్చే దగ్గర ఈరోజు మొదటి రోజు ఎంతమందికి ఇస్తున్నారని ముందే చెప్పడం ఏంటి? పేపర్లలో ఇచ్చినటువంటి ప్రకటనలేమో 7 లక్షలకు పైచిలకు భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పడం ఏమిటి? అంటే ఇక్కడ టెక్నాలజీని యూజ్ చేసుకోలేదా? ఎంతమంది వస్తారు అన్న దాని మీద ఒక స్పష్టత లేదా? స్పష్టత లేకుండానే అక్కడ సిబ్బందిని కానీ మిగతా వాళ్ళని కానీ అప్రమత్తం చేయకుండా వదిలేశారా? ఇలాంటివన్నీ కూడా వస్తున్నాయి. అలాగే ఈవో, జేఈఓ, అడిషనల్ ఈవో ఎవరైతే ఉన్నారో వెంకయ్య చౌదరి కానీ లేదంటే శ్యామలారావు కానీ, వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి సమన్వయ లోపం, ఎవరి బాధ్యతలు వాళ్ళు నెరవేర్చకపోవడం, ఇచ్చినటువంటి బాధ్యతలు నెరవేర్చకుండా వేరే కార్యకలాపాల మీద దృష్టి పెట్టడం. ఇక చైర్మన్ ఇప్పటివరకు 15 భేటీలు అయితే, ఈ వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి 15 భేటీలు అయితే అందులో ఈవో మరియు చైర్మన్ కలిసి కూర్చున్నది 1 భేటీలో మాత్రమే. మరి మిగతా వాటిలో లేరు అంటే దేనికి లేరు, ఎందుకు లేరు? దానికి సమాధానాలు ఉన్నాయా? నాకేం చెప్పట్లేదు అంటారు చైర్మన్. ఏం చెప్పట్లేదు అసలు మీకు, ఇంకేం చెప్పాల్సింది ఉంది మీకు అంటాడు ఈవో. ఈ పనులు నాకెందుకు అంటాడు అడిషనల్ ఈవో. ఇవన్నీ నాకు వేరే పనులు ఇచ్చాను, నేను చేసుకుంటాను అంటూ. ఎవరికి వాళ్ళు మాకు కాదు అనుకుంటే
ఇగో ఇలాంటివే జరుగుతాయి. దీనివల్ల మొత్తం అందరి మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఇది ఎందుకు